నమస్కారం. శాకాహారి బిఏ వేస్ట్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటున్నాం. శాకాహారిగా ఎందుకు ఉండాలి, మానవాహారం శాకాహారమా మాంసాహారమా, శాకాహార ర్యాలీలు ఎందుకు చేస్తారు, మరి శాకాహారిగా ఉంటే ఆధ్యాత్మికంలో ఎదగడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న ఈ అంశాలు ఇవాళ మాట్లాడుకుందాం. మరి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్వామి విశ్వానంద భారతి గారు. శ్రీకృష్ణ విజ్ఞాన పీఠం ఆశ్రమం నుంచి ఆయన పిఠాపురం నుంచి రావడం జరిగింది. సో ఆయనతో మాట్లాడి మరి శాకాహారం గురించి ఆయన దగ్గర నుంచి తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్తే. వెల్కమ్ టు ద షో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్వామీజీ, శాకాహారం గురించి మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటున్నాం. అసలు మొట్టమొదటిగా శాకాహారం అంటే మానవాహారం శాకాహారమా మాంసాహారమా? మనకి పూర్వం నుంచి యోగత్వంలోకి వెళ్ళాలంటే ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగానే ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన బాడీలో అంటే శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఓకే. 72,000 నాడులకి కూడా మనం తినే ఆహారం నుంచి ఒక శక్తి వెళ్తుంది. ఆ శక్తిని ఈ నాడుల ద్వారా వెళ్ళడం వల్ల మనకి ఏదైతే నాడి ఉన్నదో ప్రతి ఒక్క నాడికి సుషుమ్నా నాడి అని ఉంటుంది. ఇలా ఈ నాడులు విడా పింగళ ఉంటాయి. ఈ నాడులన్నిటికి కూడా శక్తివంతమైన పవర్ రావాలంటే శాకాహారిగానే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ యొక్క జంతువులు ఎలా అయితే ఉన్నాయో ప్రతి జంతువుకి కూడా కోస్తే రక్తం వస్తుంది, మనకి రక్తం వస్తుంది. ఇప్పుడు ఈ రక్తంనే జంతువు మాంసం పక్కన పెట్టి రక్తమే తాగే వాళ్ళు కూడా ఉండేవారు ఇంతవరకు. ఈ రక్తం తాగడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆయుష్ పరిణామం తగ్గిపోద్ది. ఓకే. ఆయుష్ ఇప్పుడు తినే శాకాహారి కాకుండా మాంసాహారం తింటున్నారు. ఇప్పుడు రోగాల బారిన ఎందుకు పడుతున్నారంటే అక్కడ ఆ యొక్క శక్తి కోల్పోద్ది. ఎందుకంటే మన బాడీ తీసుకోలేదు. ఇప్పుడు శాకాహారం తీసుకోవడం వల్ల మనం లోపలికి తీసుకున్న తర్వాత అది ఏమవుద్దంటే ప్రతి దాంట్లోంచి వచ్చిన రక్తం తయారవుతుంది లోపల. ఈ తయారైంది నాడికి శుద్ధి చేస్తుంది, నాడి శుద్ధి అవుతుంది. ఓకే. అదే మాంసాహారం తీసుకుంటే టయానికి అరగదు. దానివల్ల ఏమవుద్దంటే లేటుగా లోపల పనిచేస్తుంది. దానివల్ల లేట్ అయ్యే కొలది కూడా క్రిమి చేరుతుంది. ఓకే. అంటే బ్యాక్టీరియా అదే దాన్ని ఇంగ్లీష్లో బ్యాక్టీరియా అంటారు. ఓకే. క్రిమి చేరుతుంది. ఈ క్రిమి ఏం చేస్తుంది అంటే రోజు రోజుకి పెరుగుద్ది లోపల. ఓకే. పూర్వం ఏం చేసేవారంటే ఇలాంటి ఏమన్నా తింటే పూర్వం పెద్దలందరూ నెలకొకసారి ఆముదం పట్టించేవారు. ఓకే. బాడీలోకి చిన్న పిల్లలకి పెద్దోళ్ళు కూడా తాగేవారు. ఇప్పుడు ఎవరో తాగట్లేదు. ఇప్పుడు అటువంటిది ఎప్పుడన్నా ఒకవేళ ఏ పండగకో ఒకవేళ తిన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విరాసనం అవ్వడం కోసం ఆముదం, సునాముఖి ఆకు అని ఒకటి ఉంది, ఇలాంటివన్నీ వాడేవారు. ఓకే. దానివల్ల ఏమైందంటే లోపలికి వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకునేది బాడీ. ఓకే. ఇప్పుడు ఏం చేసిందంటే తినే పని మీద పడ్డారు అందరూ. సహకారం అనేసి దీని మీద పడ్డారు. ఓకే. మరి అలాగే ఇప్పుడు అందరికీ మోకాలు నొప్పులు, ఎందుకంటే క్రిమి చేరింది అందులో. అవును. ఆ క్రిమి వల్ల ఏమైందంటే లోపల అది బ్యాక్టీరియా తయారవి ఈ రక్తంలో ఉన్న మనకి ఏదైతే క్లీన్గా ఉండాలి రక్తాన్ని శుద్ధిగా ఉండాలి. ఈ శుద్ధి లేకుండా మలినం తయారవుతుంది. ఓకే. అందులో గెడ్డలు వస్తాయి, రెడ్గా ఉండవలసింది బ్లాక్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుద్దంటే బ్రెయిన్ స్ట్రోకు, ఊపిరితిత్తులు ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, మోకాలు నొప్పులు, కిడ్నీలు పాడవడం, ఇవన్నీ కూడా ఇంచుమించడం మనం బాడీ ఏదైతే ఉందో అదే కదా అవతల బాడీ కూడా. సరే అప్పుడు నేనేమంటానంటే మనం ఒక జంతువుని కోసుకుని తినేటప్పుడు దాని మన మాంసం పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి. మరి అది లోపలికి వేసినప్పుడు మన మాంసం మనం తింటే ఏమవుతామంటే మనం కూడా చాలా వరకు ఇబ్బందే పడతాం. బాడీ తీసుకోలేదు. అటువంటిది అది కూడా తీసుకున్నది బాడీ ఎలా తీసుకుంటుంది? అందువల్ల మనం ఎవరికారు ఆలోచించాలి. ఎందుకంటే సైన్స్ అది అని చెప్తున్నారు చాలా మంది. మరి సైన్స్ వాళ్ళు కూడా ఆ శాకాహారం మానిపించి మాంసాహారం తినమంటున్నారు చాలా మంది. అవును. మరి మాంసాహారమే తింటే ఏమవుతుందో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈవేళ హాస్పిటల్ అన్ని పెరగడానికి కారణం, ఈవేళ రోగాలన్నీ రావడానికి కారణం అన్నిటికీ కూడా శాకాహారంలో ఏముందంటే ప్రకృతి నుంచి వచ్చిన సహజమైన వనరులు వస్తాయి మనకి.
ఇది అలా కాదు కదా, ఇది ప్రత్యేకంగా మళ్ళీ మనకలాగే వెళ్ళి ఆహారం తీసుకుని ఎస్. తయారు చేసుకోవాలి బాడీలో. ఆ తయారు చేసుకున్న బాడీని మళ్ళీ మనం తినాలి. ఇప్పుడు 2 అవుతుంది అక్కడ. అవును కదంటారా? అవును. ఇప్పుడు మనకు ఒకటే కదా, ఇప్పుడు మనకు కూడా 2 అవుతుంది. ఇప్పుడు అక్కడికి వస్తున్నా దానికి 2 అయింది, అది మళ్ళీ మనం తీసుకుంటే 3వ లోపలికి వచ్చింది. అవును. అప్పుడు బ్యాక్టీరియా తయారైంది. ఎస్. అదే మనకి ఇప్పుడు సహకారం తీసుకున్నాం, మొక్కల నుంచి వచ్చింది, సహకారం నుంచి తీసుకున్నాం. ఇది అది ఏమి తీసుకోదు, ఎందుకంటే ఆవో గేదో బర్రె వెళ్ళి ఆ మొక్కను తీసుకుని తింటుంది. ఎస్. ఒకటి అయింది, మళ్ళీ అది బాడీలో తయారు చేసి మళ్ళీ మనం తింటున్నాం, మూడుగా వచ్చింది. ఇప్పుడు మనం ఏమైందంటే మనం దీన్ని తీసుకుంటున్నాం, అది సహజంగా ఉంది కాబట్టి మన దాంట్లోకి వచ్చింది, ఒకటే అయింది. అప్పుడు శక్తివంతంగా తయారవుతాడు. శక్తివంతంగా తయారైన ప్రతి వ్యక్తి కూడా జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయిన ప్రతి వ్యక్తి కూడా మహా అద్భుతమైన సృష్టించగలుగుతాడు, ఏ విధంగా చెప్పగలుగుతాడు. అంటే మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మనం ఈ మాంసాహారం తీసుకోవడం ద్వారా అరుగుదలకి, అంటే మాంసాహారం ఎక్కువ తీసుకుంటే అరుగుదలకి టైం పడుతుంది, ప్లస్ అనారోగ్యానికి పెరుగుందిస్తుంది. అలాగే మనం 3 శరీరాల కింద అవుతాయి. అంటే ఒక పశువు ఏమైతే ఉందో అది గడ్డో గాదో ఏదో తినేసి అది ఉంటే దాన్ని చంపుకుని తింటుంటే కనుక అది తయారు చేసుకున్న ఆ ఒక శరీరంలో ఉన్న దాన్నే మనం తింటున్నాం అంతే. అది దాని మూలంగా ఇంకా బ్యాక్టీరియా చేరుతుంది. ఈ 3 పాయింట్లు అయితే మీ దగ్గర నుంచి రావడం జరిగింది. అంటే ఈ 3 పాయింట్లు మన పరిగణనలో తీసుకుంటే కనుక మనం మాంసాహారం వద్దు, శాకాహారమే మొద్దు అని అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఉన్న కాలానికి జనం పెరిగారు. పెరగడం వల్ల ఏంటంటే ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాలి. ప్రకృతితో పాటు ప్రకృతినే కాపాడుకుంటున్నాం అంటే ప్రకృతి నుంచి వచ్చింది జీవజాలాలన్నీ, జీవరాశులన్నీ, మనం కూడా అందులోంచి వచ్చినాడు. మరి అటువంటిది అప్పుడు అవి ఎలా అయితే బ్రతుకుతున్నాయో మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం. ఎందుకు వాటిలే మనకంటే గొప్పగా బ్రతుకుతున్నాయి చెప్పాలంటే. ఎందుకంటే నైట్ తినం, మనం నైట్ తింటాం, అవి పగలంతా మేస్తాయి, ఎంత కావాలో అంతా మేస్తాయి, అవును, వచ్చి పడుకుంటాయి. అవును. మనం ఏం చేస్తాం అంటే ఎంత ఉన్నా వేసేస్తాను ఉంటాం. ఇప్పుడు మనం దాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి దాన్ని చంపుకొని తింటున్నాం. నిజంగా పశువుని చూసి నేర్చుకోవాలి, పక్షుల్ని చూసి నేర్చుకోవాలి మనం. అటువంటిది మనం ఏం చేస్తామంటే వాటిని చంపి వాటిలో ఉన్న విజ్ఞానాన్ని, వాటిలో ఉన్న జ్ఞానాన్ని కూడా మనం చంపి మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. చాలా అద్భుతంగా చెప్పారు స్వామీజీ. మరి అంటే ప్రతి జీవజంతువుకి దాని స్వేచ్ఛగా జీవించడానికి హక్కు ఉంది, మనం ఆ హక్కుని కలిగించాలి అని చాలా అద్భుతంగా చెప్పారు. మనం కూడా మనం జీవిస్తున్నాం, మనతో పాటు అవి జీవించాలి. మనం చనిపోతున్నాం, అవి కూడా చనిపోతాయి. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే చనిపోయింది కదా తింటే ఏమైంది అని అంటారు చాలా మంది. చనిపోయిందని తినడం వల్ల ఇంకా ప్రమాదం ఉంది. ఇప్పుడు బ్రతికొండగా ఉండి తింటే అది వేరే ఒక రకమైన ప్రమాదం, చనిపోయిన దాన్ని తింటే ఓ ప్రమాదం. ఇప్పుడు ఇంకా జనాలు ఏం చేస్తున్నారంటే ఈ తినేదాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి 2 రోజులు ఉంచిన తర్వాత తింటున్నారు. అప్పుడు ఇంకా పెరిగింది బ్యాక్టీరియా, అప్పుడు వస్తాయి ఇంకా ఎక్కువ. అంటే రోగాలు మనిషికి రావడానికి కారణం ఏంటంటే చాలా మంది ఏమంటారంటే మాకు రోగం వచ్చిందని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు వస్తుంది రోగం అంటే రాత్రులు నిద్రపోయే టైంకి నిద్రపోకుండా ఏది తినాలో తినటం మానేసి ఇక ఇటువంటి ఈ బిర్యానీలు అంటే చికెన్ బిర్యానీ అంటే మాకు అవి పలకడం రాదు కాబట్టి ఈ వీటిమే పడి జనాలు వీటిని మళ్ళీ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు పెట్టి తింటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ప్రమాదం అన్నామో ఇంకా ప్రమాదంలోకి వెళ్తున్నారు. ఇది ఇప్పుడు ఏదైతే ప్రమాదం ఉందో దాన్ని తీసుకొచ్చి తింటే ఇంకా ప్రమాదంలోకి వెళ్తున్నారు. ప్రమాదంలోకి వెళ్తే ఇప్పుడు ఈవేళ ఈ రోజు చూడండి క్లైమేట్ మారగానే అందరికీ వైరల్ ఫీవర్స్. ఎలా వచ్చింది అది? అంటే అది ఎలా వస్తుందంటే సహజంగా వస్తుందని కొంతమంది అంటారు. ఏం కాదు, ఈ జీవుల్ని చంపేసిన తర్వాత వీటిని ఎముకలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు చంపేసిన తోలు ఉంటుంది, తోలు ఎముకలు ఉంటాయి, ఆ తోలుని ఎముకల్ని తినరు, అవి తిన్నాక అవసరం ఉండదు. మరి అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడో పాడేస్తారు, అదంతా వాటర్లోకి వస్తుంది. దానివల్ల వాటర్ మళ్ళీ మలినం అవుతుంది. వాటర్ మనకు ఏదో ఫిల్టర్ చేసేస్తున్నారు కానీ అయినా అందులో ఉన్న సహజమైన శక్తి పోదు. కరెక్ట్. ఆ శక్తి వల్ల కూడా మనం తాగితే ఏమైంది? మీకు అందు గురించి మనం ప్రకృతిని సర్వనాశనం చేసేస్తున్నాం మనం నిజంగా. ఆ ప్రకృతిని ధర్మాన్ని మనం పాటిస్తే ప్రకృతి అనగానే అన్ని ఉన్నాయి, అన్ని జీవరాశులు ఉన్నాయి. అంటే చాలా మంది తెలియక ప్రకృతి అంటే వేరు, నేనంటే వేరు, ఈ జీవాలన్నీ వేరు అనుకుంటారు. ఏం కాదు.
అంతా ప్రకృతి అంతా ఒకటే. Yes. అందులో ఏదైతే ఉన్నదో అన్నట్లోనూ నేనున్నాను, మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఎస్. ఈ ప్రపంచంలో ఉన్న జంతువులు అన్నట్లు మనకులాగా ఉన్నాయి. అంటే మనం ఎలాంటి వాళ్ళమో అవి అంటే ఇందాక నేను ఒక మాట చెప్పాను, వాటిని చూసి నేర్చుకోవాలని. ఎస్. అవి ఏం చేస్తాయి, సాయంత్రం వరకు మేస్తాయి, నైట్ ఆరైతే ఇంకేమీ తినవు. అవును. మనం నైటే తింటాం మొదలు పెడుతున్నాం. ఎస్. కిడ్నీలు రెండు పోతున్నాయి. ఇవాళ నైట్ తిన్న వాళ్ళకి 2 కిడ్నీలు పోతాయి. నేను చాలా మంది చూశాను సార్, నేను అలా తిరుగుతూ ఉంటాను. చాలా చోట్ల నాకు చాలా మంది చూస్తున్నారు. ఇవాళ అందరూ కిడ్నీ ప్రాబ్లమ్స్. కారణం ఏంటి, రాత్రి తెల్లవారు తిని టీవీ చూస్తూ ఉంటున్నారు. దానివల్ల భారం దేని మీద పడుతుంది, దాంట్లోంచి అన్న రసంలోకి అన్నం తింటాం, లేదా రొట్టె తింటాడు, ఈ రొట్టెలోకి ఈ విషాన్ని ఎక్కిస్తున్నాడు అందులోకి. ఏది, ఈ చికెన్ మటన్ అనే దాన్ని ఎక్కించి దాని ద్వారాగా తింటే అది ఆ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి. ఇవాళ చాలా దారుణంగా ఉంది వ్యవహారం అంతా. కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి, జీవాలు అన్నిటిని కూడా ప్రేమించాలి. మనం కూడా ప్రేమించుకోవాలి. అప్పుడే ఈ సమాజం, మనం ఎవరైతే పత్రిజీ గారు ఏదైతే కలలు కన్నారో, అలాగే చాలామంది యోగులు మహాబాబులు అందరూ కూడా కళలు కన్నారు. అటువంటి కళలన్నిటిని కూడా మనం సాకారం చేసి మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా ప్రపంచం కూడా మారాలని నా యొక్క ఆంక్ష, కోరిక. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఇప్పుడు దాకా కనుక మన ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, అంటే ఈ తినడం వల్ల అనారోగ్యం మనకి పెరిగిపోతుంది అని చెప్పారు. అలాగే జీవహింసను కూడా తగ్గించాలని, మానేయాలి. జీవహింస కంప్లీట్ గా మానేయాలి. మనం గిల్లుకున్నాం, నొప్పి వచ్చింది. ఎస్. మరి మనకు నొప్పి వచ్చింది కదా, చిన్న దోమ కొడితే భరించలేకపోతున్నాం, మరి దాన్ని కోసేస్తున్నాము. అవును. వేడి నీటిలో పెడేస్తున్నారు స్వామి, అంత పాపం. అవును. ఆ కోడిని తీసుకెళ్లి వేడి నీటిలో పెడేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, మాంసం తినటం వల్ల మాకు పాపం వస్తుందా అని నన్ను అడిగారు చాలా మంది. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. అంటే కర్మ సిద్ధాంతం యాంగిల్ నుంచి మనం చూస్తే కనుక ఈ ఎవరైతే ఈ మేకని కోడిని చంపుతున్నాడో అది ఒక వ్యక్తి అవుతే, కొనుక్కునేవాడు ఇంకో కేటగిరీ, తినేవాడు మూడో అవ్వచ్చు, లేకపోతే కొనుక్కునేవాడే తినేవాడు కూడా అవ్వచ్చు. సో ఈ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది వీళ్ళపైన? ఖచ్చితంగా ఏమంటే, మనం ఎవరినన్నా బాధ పెట్టామంటే ఖచ్చితంగా అది మనకి ఖచ్చితంగా తగిలి తీరుతుంది, అంటే ఆ బాధ వస్తుంది. ఇప్పుడు అలాగే జీవహింస చేస్తున్నారు. ఇది కోడిని, బతికున్న కోడిని వేడి నీటిలో పెట్టి చంపుతున్నాడు. ఇప్పుడు అది చంపడానికి కారణం ఎవరు? ఒక మనిషి. ఈ వ్యక్తి వెళ్ళి తీసుకుంటున్నా గురించి అతను చంపుతున్నాడు. అవును. అంటే మనం కొనుక్కుంటున్నాడు కాబట్టి వాడు చంపుతున్నాడు. ఇది కొనటం మానేస్తే వ్యాపారం అదే చేయాలని ఏముంది, వాళ్ళని చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు. మరి అదే ఎందుకు చేయాలంటే ఈ జనాలందరూ కూడా కొంటున్నారు కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు మరి పాపం ఎలా వస్తుందో మనం ఆలోచిద్దాం. నాకు ఒక తెలుసున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ప్రతి గోవులు అన్నిటిని రక్షిస్తూ ఉండేవారు వాళ్ళు గోవులు రక్షించి వాటికి రక్షణ లేకుండా చేసేవారు కాదు. అది తెలియకుండా బయటకు వెళ్ళిపోయి, ఇప్పుడు వాటిని తీసుకొచ్చి నా రక్షణలో పెట్టుకున్న తర్వాత అవి పోయాయంటే బాధ్యత ఎవరిది? వాళ్ళదే, నాదే. అప్పుడు అది దానికి ఏమైందో, ఆ గోవులకి ఏమైందో తెలియదు అనుకుందాం. వాటికి జరిగిన కర్మకాండ ఈ అబ్బాయి మీద పడింది. అతనికి పుట్టిన అబ్బాయి కళ్ళు చిన్నతనంలోనే కళ్ళు లేవు. అయ్యో. అంటే కర్మ వచ్చిందని, అంటే కర్మ వచ్చిందని నేను చెప్తాను. అంటే ప్రతిదానికి కర్మ ఉంటుంది. ఎవరిని బాధ పెట్టినా అది మనకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరిని బాధ పెట్టకుండా మనం ఏమంటే, ఈ జీవితంలో అన్నీ మనతో పాటే ఉండాలి, అందరం మనతో పాటు ఉండాలి. ఇక్కడ ధర్మాన్ని ఒక ఏంపు ధర్మాన్ని చూసి ఒక ఏంపు అధర్మాన్ని చూస్తున్నాం మనం ఇప్పుడున్న ప్రపంచంలో. నేనేమంటానంటే, అధర్మం ఏంపు తక్కువ వెళ్ళాలి, ధర్మం ఏంపు ఎక్కువ వెళ్ళాలి. అసలు ఇప్పుడు ఏమైందంటే అధర్మం ఏంపు జనం వెళ్ళిపోతున్నారు, ధర్మాన్ని పట్టించుకోవట్లేదు, తక్కువ చేస్తున్నారు. అంటే ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు ఒక 100 మంది ఉన్నారంటే 100 మందికి ఒక 10 మంది ధర్మాత్మలు ఉన్నారేమో అని అనుకోవాలనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితి బట్టి. ఎందుకంటే మీకు లాంటి వాళ్ళు, ఈ పత్రిజీ గురువు గారు లాంటి వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలామంది సహకారులుగా మారారు. నేను చూస్తుండగా చాలామంది ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం, సహకారం, ఈ అనేక రకాల ప్రకృతిని ప్రేమించి ప్రకృతి పరమైన జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. కాబట్టి చాలా వరకు ఇంతకుముందు అయితే ఒకరు ఇద్దరు ధర్మానికి 100కు ఒకరు ఉన్నారనుకునే వాళ్ళు ఇప్పుడు 10 మంది ఉన్నారని అనుకుంటున్నాను. నా వరకు చూసిన వరకు.
ఇంకా మారాలి. ఇంకా ఎందుకు మారాలి అంటే ఇప్పుడు ఈ రాబోయే రోజులు ఇంకా ప్రమాదంలో వెళ్ళిపోయేలా కనపడుతుంది. వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ప్రమాదంలోకి వెళ్ళిపోయేలా ఉంది. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అందరూ కూడా ఈ సమిష్టిగా కార్యక్రమాలు చేయాలి. సమిష్టిగా ఒక ధర్మానికి వచ్చేయాలి. సమిష్టిగా ఈ ప్రకృతిని రక్షించాలి. సమిష్టిగా అందరూ కూడా చైతన్యం తీసుకురావాలి అందరిలోనూ. అది నాకు కూడా అది ఒక సంకల్పం. కాబట్టి అంటే మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు శాకాహార ర్యాలీలు కండక్ట్ చేసేవారు. ఇప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా అంటే ఆయన ముఖ్య లక్ష్యంలో ఈ శాకాహార జగత్ గురించి ఆయన ఒక కలలు కన్నారు. అలాగే ఈ శాకాహార ర్యాలీలతో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తే కనుక జనాల్లోకి ఈ చైతన్యం అన్నది పెరుగుతుందంటారు శాకాహారం గురించి. అంటే జనాల్లో మనం వెళ్ళవలసిన విషయం ఏంటంటే మనం ఎక్కడో కూర్చుని మాట్లాడామనుకోండి ఒకరికో ఇద్దరికో తెలుస్తుంది. అదే గ్రామాలకు వెళ్ళిపోతే ప్రతి గ్రామంలోనూ మనం వెళ్తున్నామంటే చూసి వాళ్ళు చాలా మంది ఉన్నారు రావడానికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, ఇవన్నీ చేయాలి, మనం కూడా వాళ్ళతో పాటు తిరగాలని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఈ ఛానల్ ద్వారాగా తెలియజేయడమే కాకుండా మనం కూడా వెళ్ళి ఆ గ్రామాలు చాలా చోట్ల చేస్తున్నారు. నాకు ఫోటోలు పెడుతుంటారు. మన ఈ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇంకా పెరగాలి. అంటే ఇంకా పెరగాలంటే పెరగకపోతే ఏమవుద్దంటే ఈ ధర్మం వెంపు రావాల్సిన వాళ్ళందరూ అధర్మం వెంపుకి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మానవుడికి ఎటువంటి బుద్ధి ఉంటుందంటే ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఆ గుమ్మం దాటితే మర్చిపోతాడు. ఇప్పుడు ఇక్కడ బాగానే అన్ని మాట్లాడతాం, ఇది దాటిన తర్వాత అన్నీ మళ్ళీ అతని పనులు అతను చేసుకుంటాడు. అందుకే మానవుడు ఎప్పుడు చెప్తా ఉండాలి. ఇప్పుడు ఈ ఛానల్ అవన్నీ అన్నీ కూడా ఈ మధ్య ఈ మీడియా వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇంకా చెప్తా ఉండాలి. ఇంకా చెప్తా ఉంటేనే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక రాగిచెంబు లాంటి వాడు మానవుడు, రాగిచెంబుకి ఎంత తోమినా మళ్ళీ పట్టేస్తూ పడుతూ ఉంటుంది. అటువంటి రాగిచెంబు లాంటి మానవుడు మనసు, ఈ మనసు కుదిరిగా ఉండదు. ఎప్పుడో పూర్వం నేర్చుకుని ఉంటాడు, మానేసిన కాటికి ఇప్పుడు మానేస్తాడు, బాగానుంది, అన్ని సాత్విక ఆహారంలోకి వచ్చేసాను అంటాడు. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాడు. అందుకే ఎప్పుడు చెప్తా ఉండాలి అని నా యొక్క ఉద్దేశం. అందు గురించి అందరిలోకి వెళ్ళి చెప్తా ఉండాలి. ఓకే. అంటే మీరు అన్నట్టుగా ఈ మానవుడు, ఈ జంతుజాలాలు అన్నీ కూడా ప్రకృతితో కనెక్టెడ్ అయి ఉన్నాయి. దీన్ని వచ్చి ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ కూడా అది ఆ ప్రకృతి పైన ఇంపాక్ట్ పడుతుందంటారా? అంటే ఇప్పుడు మనకి వస్తున్న కరువు కాటకాలు అవ్వచ్చు, లేకపోతే అధికంగా వర్షాలు రావచ్చు, లేదా కొన్ని చోట అసలు వర్షమే పట్టలేదు, ఇవంతా కూడా అంటే ఏమంటే ఒక ప్రకృతి పరంగా మన ఇంబ్యాలెన్స్ అది అవుతుందనేసి చెప్పచ్చా? అంటే మనం ఒక చోట జీవులు చంపేస్తున్నాం, అంటే చేపలు పట్టేస్తున్నాం, మిగతా ఈ నీళ్ళల్లో తిరిగే ఇవన్నీ సంహరించేస్తున్నాం, మేకలు కోడిని కోసేస్తున్నాం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రకృతిలో ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతుందనేసి చెప్పచ్చా? గ్యారంటీగా ఒక విషయం చెప్తాను చూడండి. వరి ఉంది, వరి చేల్లో వానపాములు ఉంటాయి. ఇప్పుడు వానపాములు లేవు. ఎందుకు లేవంటే గులుకులు మందులు వేసేస్తున్నారు, అవన్నీ చనిపోయి. ఇప్పుడు వానపాము ఉండడం వల్ల ఏమవుద్దంటే మనకి ఇందాక చెప్పినట్టు బ్యాక్టీరియా అన్న ఉంటే తీసుకుని దీనివల్ల మంచి ఆహారాన్ని మొక్కకి అందిస్తుంది. దాని నుంచి ఇప్పుడు అది లేక ఏమవుతుందంటే ఈ బియ్యాన్ని మనం తినడం వల్ల ఈ బియ్యంలో సారవంతం లేదు. ఇప్పుడు అది బ్యాక్టీరియాని తీసేసుకునేది ఇప్పుడు బ్యాక్టీరియాని పెంచేది వేసేస్తున్నారు. ఇప్పుడు వరి నుంచి వేసేసేదంతా గులుకులని ఇంకే రకరకాలని వేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, దీనికి రావాల్సిన శక్తి లేదు. ఆ వరి ఏం చేస్తుందంటే ఆ శక్తి లేని వరి మనం తింటున్నాం, ఆకలి తీరుతుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ఈ మధ్య అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మీద చాలా మంది పడ్డారు, చేస్తున్నారు. అంటే అలా వానపాములు కూడా పెంచుతున్నారు. అంటే పెంచాలి, ఇంకా భూసారాన్ని కూడా మనం మార్చాలి. జగ్గు వాసుదేవ్ గారు గురువు గారు, ఆయన ఈ మట్టి గురించి కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. అలా మన పత్రిజీ గారు కూడా ఈ శాకాహారం గురించి చేస్తున్నారు. కాబట్టి శాకాహారం అనేది అందరికీ అవసరం. ఇప్పుడు రాబోయే తరానికి చిన్నపిల్లలు కూడా అలవాటు చేయాలి, పెద్దలు కూడా అలవాటు చేసుకుని వెళ్తే ముందు మనం బాడీ నుంచి ఏంటంటే రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా శాకాహారం తీసుకోవాలి. ఇంకంతే. అంతే, దీంట్లోనే ఉంది అసలు ముఖ్యమైనదంతా. అందు గురించి సో ఇప్పుడు మన శాకాహారం గురించి మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా మీరు మా ప్రేక్షకులకి ఈ శాకాహారం బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో మీ యొక్క ఫైనల్ మెసేజ్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారు?
నేను అందరికీ చెప్పేది ఏంటంటే స్వామి, శాకాహారం ఒకటే కాకుండా మన బాడీలో కూడా మనకు ఉన్నది కూడా మనం కూడా శాకాహారమే కదా. ఎస్. ఇప్పుడు మన బాడీ ఏంటి, మనం మంచి ఆలోచనలు ఆలోచిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శక్తివంతంగా అందరూ కూడా జ్ఞానులు అనేవాళ్ళు అందరూ కూడా ఏం ఆలోచిస్తారు, సాత్వికంగానే ఆలోచిస్తారు. ఈ సాత్వికం అనేది ఎప్పుడైతే మన లోపల వచ్చిందో మనం ప్రతిదాన్ని కూడా సాత్వికంగానే ఆలోచిస్తాం. ఆ ఆలోచన రావాలి ముందు. మనం నేను చేసేస్తున్నానంటే కాకుండా నా వరకు అయిపోదు, నా పక్క వ్యక్తిని కూడా దీంట్లోకి మార్చగలగాలి. అది మార్చాలంటే ఏం లేదు, మనం నడిచి చూపించాలి. మనం చూపిస్తే ఆ తర్వాత అవతల వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మనం చేయకుండా మీరు చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా దానివల్ల ఉపయోగం ఉండదు. అది నుంచి మీరు ఎవరికైతే చెప్పాలనుకున్నారో నా ద్వారాగా అందరూ కూడా దయించి మీరు చేస్తూనే కాకుండా చేయించాలి. ఏదైనా సరే, ధ్యానం అవని, శాకాహారి అయినా సరే, లేకపోతే వ్యవసాయం అయినా సరే, ప్రతిదాన్ని కూడా మనం ఒకసారి చూపిస్తే అవతల వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు. మనం చేయకుండా మీరు చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎవరిని చేయమని అక్కర్లేదు, మనం చేయటం మొదలెడితే వాళ్ళు చేస్తారు. ఇది కూడా మనం ఆలోచించి కొంచెం కష్టపడాలి. అంటే కొంచెం ముందుకు వెళ్ళాలంటే మన గురుగారు ఎవరైతే పత్రిజీ గారు ఉన్నారో వారి యొక్క కళల్ని మీరు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇంకా తీసుకెళ్ళాలి. కాబట్టి తీసుకెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు నేనుగా అనుకుని పనిచేయాలి, అందరూ కూడా పనిచేయాలి. అప్పుడే మనం సామ్యవాదం అంటారు కదా, సత్యశ్యామలం తీసుకురాగలుగుతాం. ఎస్ స్వామీజీ, మరి ఎంతో అద్భుతంగా శాకాహారం గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారాలి అని చెప్పారు. అలాగే మరి ధ్యాన జగత్తో పాటు శాకాహార జగత్ కూడా రావాలి, వచ్చి తీరాలి. అదే మన పత్రిజీ గారు కళలతో ఏమైతే కన్నారో అదే కన్నాము. సో మనందరూ కూడా శాకాహారిగా మారి మన జంతుజాలాన్ని కూడా రక్షించుకునే బాధ్యత మన పైన ఉంది అని చాలా అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది. సో ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఇంత కృతజ్ఞతలు. సో ఇదండి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.